మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేశాడు కనుక ఈ రోజు గీతా జయంతిగా జరుపుకుంటున్నాం. ఈ విషయం నాకు కూడా తెలియదండి. ఈ రోజు కన్నయ్య స్కూల్లో గీతా జయంతి సెలబ్రేషన్స్ ఉన్నాయంటే వెళ్ళాము. ఇంకా అక్కడైతే స్పీచ్లో చెప్పారు. ఇంకా పిల్లలందరూ కూడా చక్కగా భగవద్గీతను పలికారండి. అందరూ కూడా 5 సంవత్సరాలు లోపల వాళ్ళేనండి. ఇంకా మా కన్నయ్య అయితే చక్కగా చెప్పాడండి. మైక్ ఇవ్వగానే చెప్తాడా లేదా అనుకున్నాము. ఫస్ట్ టైం అయితే మైక్లో చెప్తా ఉన్నాడు. ఫస్ట్ టైం చెప్పిన వాళ్ళు ఎవరికైనా మైక్ ఫియర్ ఉంటుంది కదండి. మా వాడికైతే అసలు మైక్ ఇవ్వగానే చక్కగా భయం లేకుండా అయితే చెప్పాడు. నేనైతే తను చెప్తున్నంతసేపు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరూ చిన్న చిన్న పిల్లలండి. అందరికీ ఎంత చక్కగా నోరు తిరుగుతుందో భగవద్గీత.